నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ కళాకారుల పరిచయంలో భాగంగా మళ్ళీ మీ ముందుకు మీ రఘునందన్ ఒక విఖ్యాత బాలల గురించి ఎంతో ఇదియోతికంగా కృషి చేసినటువంటి ఒక మంచి కళాహృదయులు, కళా తపస్వి, బాలల ప్రియతమ మన అంకుల్ చాచా అని సంబోధిస్తారు వారిని. కళాకారులు, బాలలలో కూడా కళాకారులు ఉంటారు. వారిని చాలా ప్రేమతో, వాత్సల్యంతో వారిని మనకు పరిచయం చేస్తున్నారు. ఎంతోమంది పిల్లలను కరీంనగర్, మన తెలంగాణ జిల్లాల్లో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి శ్రీ బాలల చాచా శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి పరిచయం మనం చేసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి. అభినందన్ సార్. నా పేరు వలస సుభాష్ చంద్రబోస్. బాలల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా గత 2 దశాబ్దాలుగా పనిచేయండి తెలంగాణ వ్యాప్తంగా. చెప్పండి. ఇంకా అందరూ కళా పోషకులు, కళాకారులు అందరూ కూడా పేరు పేరున మన యూట్యూబ్ కళారత్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కళాకారులందరూ కూడా పేరు పేరున అన్ని రంగాల్లో పనిచేస్తున్న కళాకారులకు అందరూ కూడా నమస్కారాలు. చెప్పండి, మీరు బాలల గురించి ఎంత కృషి చేశారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు? మీరు బాలల కోసం ఏమేమి పుస్తకాలు రాశారా, లేకపోతే ఏమైనా పుస్తకాలు ప్రచురించారా, లేకపోతే బాలల కోసం మీరు ఏమేం చేస్తున్నారు? మీకేమైనా సంస్థ ఉందా? మీ వివరాలు మా కళాకారుల ఈ ప్రేక్షకులకు చెప్పండి, తెలంగాణ కళారత్నాల ప్రేక్షకులకు చెప్పండి మాస్టారు. ముఖ్యంగా మన ఈ గత 20 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా బాలల హక్కులపైన, బాల్య వివాహాల నిర్మూలన కోసం చెప్పండి మాస్టర్. గత తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడినప్పటి నుండి బాలల హక్కులపైన, బాలకార్మిక నిర్మూలన కోసము, బాల్య వివాహాల నిర్మూలన కోసము ప్రత్యేకంగా మన ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఛత్తీస్గఢ్, తర్వాత బీహార్ సంబంధించిన కార్మికులు వేసవి కాలంలో వాళ్ళు ఫిబ్రవరి వచ్చి ఇటుక బట్టీల దగ్గర వాళ్ళు పనిచేసేది, వాళ్ళందరూ కూడా విముక్తి కల్పించేది ప్రత్యేకంగా ఆ జిల్లా యంత్రాంగంతో ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము చైల్డ్ సంబంధించిన దానిలో మీరు మాట్లాడవలసిన అన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసము కళాకారులకు, ప్రత్యేకంగా సకల కళలు ఉన్న తెలంగాణలో ఉన్న సకల కళాకారులకు కనీసము ఈ తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అయిపోతున్న, దగ్గర పడుతున్న 12 సంవత్సరాలకు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ సంబంధించిన కళాకారులకు, తర్వాత కళా పోషకులు ఇలాంటి పాలసీ లేదండి. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. ప్రత్యేకంగా సకల కళలకు సంబంధించిన కళాకారులందరూ కూడా మనం ప్రత్యేకంగా కోరడం ఏంటంటే, ప్రత్యేకంగా రఘునందన్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్న ఎండి గారు ప్రత్యేకంగా మేము కోరుతున్నాం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి కనీసము మన ఈ సంబంధించిన కళాకారులను, పేద కళాకారులను ఎందుకంటే గ్రామీణ పరిస్థితుల్లో ఉన్న కళాకారులు చాలా మంది కళ నమ్ముకుని, అదేవిధంగా చాలా వృత్తి కళాకారులు కానీ అందరూ కూడా కళా సంబంధించిన చెప్పండి. ప్రత్యేకంగా మేము అడుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది వచ్చేది ఏంటంటే, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న బాలభవన్లు, ప్రత్యేకంగా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, ప్రత్యేకంగా చిన్నారి బాలబాలికలు ప్రత్యేకంగా ఈ బాలభవన్లో శిక్షించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రత్యేకంగా బడ్జెట్ సంబంధించిన దానిలో ఎందుకంటే వాళ్ళ కళా నైపుణ్యాలు వెలికితీసి రేపు భావితరాలకు అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేయవలసినదిగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజు బాలభవన్లు చూస్తూ ఉంటే మన దగ్గర అసలు మొత్తం నిర్వీర్యం అయిపోతున్నాయి. మీరు బాలల కోసం మీరు ఏం చేశారు? మీ వ్యక్తిగతంగా మీరు ఏం చేశారు? బాలకు సంబంధించిన మేము చేసేది బాలలకు ప్రజావేదిక. మీకేమైనా సంస్థ ఉందా? ఉన్నది, బాలలకు ప్రజావేదిక. మీ గురించి చెప్పండి, మీరు ఎంత కృషి చేశారు దాని గురించి చెప్పండి. ప్రత్యేకంగా మేము ఏంటంటే ఈ బాలకు సంబంధించిన కార్మికుల విముక్తి కల్పించడం, ప్రత్యేకంగా వాళ్ళని చదువు నేర్పించడం, సంబంధించిన హాస్టల్లో నేర్పడం, అదేవిధంగా పేదవాళ్ళు అంటే చాలా మంది ఈ హెచ్ఐవి సంబంధించిన బారిన పడ్డ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లలు, గుండెకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే మేము మా సహాయ శాఖలు పెద్దలు, మా సంబంధించిన పెద్దలు మానిసి ముదుగంటి విశ్వ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఎక్కడ కాలొచ్చినా ప్రత్యేకంగా పేద విద్యార్థులను ప్రత్యేకంగా ఆదుకోవడం జరుగుతుంది. వాళ్ళ బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ అవన్నీ కొనిచ్చి కళారూపకంగా ఏం చేశారు? కళారూపాల గురించి ఏం చేశారు? కళా ప్రవాహం గురించి ఏం చేశారు? కళారూపాలకు సంబంధించి అంటే మేము ఆల్రెడీ మా దగ్గర అంటే మా సంకల్ప సంస్థ ద్వారా ప్రత్యేకంగా ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కానీ, ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా స్థాయి కానీ అన్ని కార్యక్రమాలు పిల్లలకు సంబంధించిన బాలలోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా November 14న ప్రత్యేక కార్యక్రమాన్ని వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తి తీసేందుకు, ప్రత్యేకంగా వాళ్ళ నైపుణ్యాలు తీసేందుకు ప్రత్యేకంగా విద్యార్థులను చిన్నగా మా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 20 సంవత్సరాలు చేస్తున్నాం. మీకు సంస్థ పేరేంటి? మా సంస్థ పేరు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ. ఎక్కడ ఉంది దీని అడ్రస్? దీనికి సంబంధించి మన హెడ్ ఆఫీస్ అనేది హైదరాబాద్,
ప్రత్యేకంగా మేము కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ పనిచేస్తున్నాం. మీరు ఓన్లీ ఆ జిల్లాలోనే చేశారా, ఇంకా వేరే జిల్లాలో ఏమైనా చేశారా? మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేసాం. ఉమ్మడి కరీంనగర్ సిద్దిపేట జిల్లా వచ్చాం. ఓకే, సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తారు? మేము బాలలోత్సవ కార్యక్రమం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించింది ఏంటంటే 10వ తరగతి విద్యార్థులు మెరిట్ వచ్చిన విద్యార్థులు ప్రత్యేకంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ 888 కానీ ప్రపోజల్ చేస్తాం. 888 భాషలకు సంబంధించిన ప్రభుత్వ సంబంధించిన వాటిని అన్ని కూడా ఉంటాం. అదేవిధంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో పంపించాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇనాగ్రేషన్ అవుతా ఉన్నాయి స్కూల్స్ అన్ని కూడా. నేను అన్ని కూడా మా జిల్లా కమిటీలు అందరూ కూడా ప్రత్యేకంగా పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివియాలి, మన ప్రైవేట్ పాఠశాల పోకుండా పేద వర్గాల పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వాళ్ళకి వసతి కల్పించే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రత్యేకంగా మీరు బాలోత్సవాలు చేశారు, బాలోత్సవాలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? బాలలకు సంబంధించిన ఈ సాయికి సంబంధించింది ఇది మామూలుగా భరతనాట్యం కానీ భరతనాట్యం సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా జానపదం సంబంధించిన నృత్య పోటీలు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా పిల్లలకు? మన సంబంధించిన గురువు గారు ఉన్నారు, గురుగారు మన రామారావు గారు అని గురువు గారు ఉన్నారు. వాళ్ళతో శిక్షణ ఏర్పాటు చేసి వారికి ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళ లోపల నైపుణ్యం తీస్తున్నాం అండి. కళా సంబంధించిన వాళ్ళ ఉన్న కళా నైపుణ్యాన్ని ఎఫిషియన్స్ కు పిల్లలను మంచి తీసుకురావడం జరుగుతుంది. అదే కూడా జిల్లా పార్టిసిపేషన్ లో కూడా ప్రత్యేక జిల్లా యంత్రాంగ బాలల దినోత్సవం జరుపుతూ ఉంటుంది. దానిలో కూడా పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి ఆ జిల్లా యంత్రాంగంతో కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇంతవరకు ఏమైనా అంటే మీకేమైనా స్కూలు లేకపోతే ఏదైనా బాలల కేంద్రం కానీ ఏమైనా ఉందా మీకు? అంటే మేము ఆల్రెడీ మా ఆఫీస్ కార్యాలయంలో మేము నిర్వహిస్తాం కార్యక్రమం. ఇవన్నీ కూడా మేము మా కార్యాలయంలో నిర్వహిస్తాం. ఏ గవర్నమెంట్ సంబంధించిన ఇవన్నీ కూడా వాలంటరీగా చేస్తారు. సామాజిక ఎవరు కూడా మీకు ఎవరైనా దాతలు ఇస్తేనే ఆ డబ్బులు. దాతలు ఏం లేదండి, మీ సొంత డబ్బు ఓన్ సొంతంగానే, మీ సొంత డబ్బు సొంతంగానే. మాకు సంబంధించిన గౌరవాధ్యక్షులు పెద్దలు ముదుగండి విశ్వనాథ్ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేద విద్యార్థులు కానీ ఆర్థిక వనరులు ఎట్లా మీకు అదే వీరికి సంబంధించిన విశ్వనాథ్ గారు సాయం సపోర్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత మేము మా సంఘం సంబంధించి జిల్లా సంబంధించిన సభ్యత్వాలన్నీ కలెక్ట్ చేస్తాం కాబట్టి తప్పకుండా వారు ఉంటే. ఎంతమంది ఉన్నారు మెంబర్స్ మీకు? మాకుంటారు 2000 మంది దాకా ఉంటారండి. పిల్లలా పెద్దలా? అంత పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు గ్రాడ్యుయేట్ పైన లాయర్స్ కానీ అందరు కూడా ఉంటారు, ఇంటలెక్చర్స్ అందరు కూడా. మనం ఏం జరుగుతుంది బాల ఉన్నారు. మీరు ఎవరైనా పిల్లల్ని అడాప్ట్ చేశారా? అంటే మేము చేసాం. అంటే మనం ఏంటంటే ప్రత్యేకంగా బాల సదన్ కానీ అట్లా దాన్ని పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏమైనా మీకు ల్యాండ్ అలాట్ చేసిందా? ల్యాండ్ ఏం చేయలేదు సార్, ఇక్కడ ల్యాండ్ ఏం చేయలేదు. మీకేమైనా మీ ముందు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అది వీళ్ళందరూ కూడా అదే పిల్లలందరూ కూడా మంచి చదువు, విజ్ఞానాన్ని, వికాసాన్ని, సంస్కృతి రంగాన్ని బాగా ఎంకరేజ్ చేద్దామని కోరిక ఉంది సార్. లక్ష్యం కూడా పిల్లలందరూ కూడా మంచి చదువు, విద్యను అందించేందుకు మనం ప్రయత్నం. మీకేమైనా పాలసీ కానీ లేకపోతే ఇలా చెయ్యాలి మీ టార్గెట్స్ అట్లాంటివి? అంటే మనకేంటంటే నేను ఆశ్రయం పెట్టామని కోరిక ఉంది సార్. ప్రత్యేకంగా మన పిల్లలకు సంబంధించి ఆశ్రయం పెట్టామని కోరిక ఉంది. లక్ష్యం అది లక్ష్యం పెట్టుకుని ముందు సాగుతున్నాం. దీనికి సంబంధించిన హాస్టల్ కూడా ఈ నైపుణ్యాలు, ఇది సంబంధించిన విద్యార్థులను నైపుణ్య శక్తిని, విద్యను, సంస్కృతి సంబంధించింది అంతా కూడా ఎంత యూట్యూబ్ అయిపోయింది సార్. ఇప్పుడు అంతా కూడా కల్చర్ చేంజ్ అయిపోతుంది. మన నాగరికత, భారత నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు, పురాతన ఉన్న తాతల ముత్తల సనాతన ధర్మాలను అందరూ కూడా పెంచి విద్యార్థులకు నైపుణ్యాలు పెంచాలని మా కోరిక సార్. అలా పనిచేస్తుంది. పల్లెటూర్లలో లైఫ్ వేరే రకంగా ఉంటుంది, సిటీలో లైఫ్ వేరే రకంగా ఉంటుంది. పల్లెటూర్ల పిల్లలు ఒక రకంగా ఉంటారు. వారిని వాళ్ళ సృజనాత్మకతను మీరు పెంపొందించి అక్కడ ఉండే వాళ్ళతోని సిటీలో వాళ్ళతోని ఏమైనా అది ప్రదర్శనలు ఇప్పించండి. మంచి సూచన సార్. అది చేయండి. అది అంటే గ్రామీణ పరిస్థితులు అంటే మండల లెవెల్లో చేస్తారు. వాళ్ళ ఇన్పుట్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ఆల్రెడీ అట్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ ఇచ్చి మంచిగా చేయండి. ఇంకోటి మీకేమైనా అవార్డ్స్ వచ్చాయా? వచ్చాయి సార్. రాష్ట్ర గవర్నర్ తీసుకున్నారు, రాష్ట్రపతి తీసుకున్నాను. తమిళసై గారు ఇచ్చారు మనకి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర సిల్వర్ గోల్డ్ అవార్డు తీసుకున్నాం. రాష్ట్రపతి గారితో తీసుకున్నాం. ఇక్కడ ఢిల్లీలో తీసుకున్నాం. ఎవరు అంటే ఏంటి ఆ అవార్డు పేరేంటి? సోషల్ సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. సామాజిక సేవా రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి మనం గుర్తించి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీ వయసు ఎంత? నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ 50 దాకా ఉంటారు సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇందులో? చేస్తున్నారు సామాజిక కార్యక్రమాలు, యువజన సంఘాలని, యువజన సంఘాలు, అప్పుడు యూత్ అనుబంధంగా యువజన సంఘాలు, తర్వాత ఇప్పుడు మన సంకల్పన ఓన్లీ బాలలకు చేస్తున్నారు. ఇప్పుడు బాలలకు ప్రజెంట్ చేస్తున్నారు. మీకు మీ కార్యక్రమం భాగస్వామ్యందుకు మన కళారత్న, తెలంగాణ కళారత్న బట్టి మీకు ప్రత్యేకమైన నమస్కారం సార్. అభినందన్ సార్. ఇంకా మీరు ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు మన కల్చర్ గురించి? అంటే క్రమశిక్షణ, నైతిక విలువలు బాగా పెంపొందించుకోవాలి. ఇప్పుడు అంత కల్చర్ అంటే తల్లిదండ్రులను మంచి పూజించాలి. కల్చర్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సో మానవ ధర్మంలో అయితే తల్లిదండ్రుల యొక్క పేరు, లక్ష్యాలు పెట్టుకుని, గోల్స్ పెట్టుకుని, ఫస్ట్ పిల్లలందరికీ గోల్స్ పెట్టుకుని లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగవలసిన బాధ్యత ఉంది. అంటే చెడు స్నేహం చేయకుండా మంచి ఆశయాలను, తల్లిదండ్రుల కళను నిజం చేసేందుకు, తర్వాత వాళ్ళ యొక్క లక్ష్యాలు పెట్టుకోవాలి. లక్ష్యం చేసి ముందుకు సాగుతామంటే ఆ కుటుంబం కానీ అక్కడ సంబంధించిన పరిస్థితులు, వాతావరణం కూడా చేంజ్ అవుతుంది. కళారూపాలు చనిపోతున్నాయి, అంటే కనబడకుండా పోతున్నాయి. ప్రతి 20 సంవత్సరాలకు జనరేషన్ మారుతుంది. జనరేషన్ మార్పులో
పాత జనరేషన్ వాళ్ళు ఏదైతే కళారూపం ఉందో కొత్త జనరేషన్ వాళ్ళు నేర్చుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు పిల్లలు వాళ్ళు నేర్చుకునేటట్టుగా మీరేం చేస్తున్నారు? మేము చేస్తున్నాం మన చరిత్ర అంటే మన హిస్టరికల్ తెలిసేందుకు అంటే సంబంధించిన మన కళా నైపుణ్యాలు పెంచేది కృషి చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఒగ్గు కథలు అట్లాంటివి అవన్నీ కూడా ఇప్పుడు పిల్లలకు ప్రదర్శనలు చూపెట్టడము, ప్రదర్శనలు నేర్పించడము. మా దగ్గర సార్ మా దగ్గర అంటే ఇల్లమ్మది, విశ్వబ్రాహ్మణ, మన విరాట్ ఏదైనా కానివ్వండి అవన్నీ వాళ్లకు మన సంస్కృతిని బాగా నేర్చుకోవాలని ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఇంకా ఏమైనా ఉందా చెప్పేది ప్రేక్షకులకు? ఈ సమయం వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా మీరు మీ ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటి చెప్పండి. అవును చెప్పానండి, అంటే మీరు చెప్పాను మీకు హాస్టల్ ఏర్పాటు చేద్దామని ఆలోచన ఉంది సార్. పిల్లలకి ఏ విద్యార్థి హాస్టల్ అన్ని రంగంలో, విద్యారంగంలో, వికాస రంగంలో, క్రీడా రంగంలో, అన్ని రంగంలో వీళ్ళందరూ కూడా ఎదిగించి ఈ దేశానికి. ఇప్పటివరకు ఎంతమంది పిల్లలను మీరు ట్రైనింగ్ ఇచ్చి మీరు హెల్ప్ చేసి ఉంటారు? ఒక లెక్క ఏమైనా ఉందా? మాక్సిమం సార్, అంటే మనకు లెక్క ప్రకారం అంటే అన్ని అంటే మనకు చాలా ఎక్కువ కూడా పూర్ ఫ్యామిలీ ఎక్కువ ఎంచుకున్నాం సార్. అంటే ఒక ఏదో ఒకటి ఉంటుంది కదా, మనము ఈ ఒక 5,000 10,000 ఈ 20 సంవత్సరాలు కనీసం మేము అడాప్ట్ చేసుకుని ప్రత్యేకంగా మేము వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ వహించి కనీసం ఒక 1,500 మందిని ఇంతవరకు మన విద్యార్థులకు నేర్పించేది బాల కార్మికుల నిర్మూలన కోసం. అదే సార్ అందరూ కూడా విద్యార్థులు అది కూడా చాలా పెద్దదండి. మేము అంటే నిరంతరం పనిచేస్తున్నాం. అన్ని జిల్లాలో కమిటీ ఉంది కాబట్టి మీకు ప్రతి జిల్లాలో ఆఫీస్ ఉందా? ప్రతి జిల్లాలో ఆఫీస్ ఉండేది సార్. అంటే వాళ్ళు సోషల్ యాక్టివిటీసే, సామాజిక రంగంలో ఉంటారు. ఆఫీస్ అంటే ఇన్ ద సెన్స్ మీకు హెల్ప్ చేయడానికి హెల్ప్ ఏం లేదు సార్, ఎవరికి వాళ్ళే. ధన్యవాదాలు సార్. ఓకే, మీరు నాకు టైము కేటాయించి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు మా కళా రత్నాల గురించి మీ ఒపీనియన్ చెప్పండి. చాలా మంచిది సార్. అసలు మీరు ఇంత పెద్ద అంటే మాకు ఈ మధ్యకాలంలో కొంతమంది మీ మిత్రులు చెప్పారు. సో తెలంగాణ ఈ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలిసిందా మీకు ఇది ఉందని తెలిసిందా? ఎవరైనా చెప్పారా? తెలిసింది సార్, మనకి తెలుసా అది. చాలా ఇది సకల కళలు కూడా మీరు కాపాడేందుకు వృద్ధ కళాకారులు కూడా ఎంకరేజ్ చేసి గ్రామీణ కళలు ఎక్కువ పోషిస్తున్నట్టు చాలా వినికిడి సార్. మీరందరూ కూడా ఇది ఎంకరేజ్ చేయాలని మన యూట్యూబ్ ఇది మన ఇది కళారత్నాల బాపతి ఇంకా బాగా మంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్.